హలో ఎవ్రీవన్, డే 2 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగో ఎదురు చూపిస్తున్నారా, సెక్రటరేట్ చూసారా ఎట్లా ఉందో తెలంగాణ స్టేట్ది. చాలా బాగుంది కదా, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ దీని ఆపోజిట్లోనే లుంబిని పార్క్ ఉంది మనకి. సో ఇవాళ మనం ఇక్కడికి వెళ్ళి బోటింగ్ ఎక్కేస్తాం అనమాట. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా ఇదిగోండి అక్కడ పెద్ద స్తూపం ఒకటి ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి బిర్లా మందిర్ కూడా కనిపిస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా వెళ్దాం పదండి లోపలికి. మనం లుంబిని పార్క్లోకి వెళ్ళాలంటే అక్కడ టికెట్ తీసుకోవాలి, 20 రూపీస్. అక్కడ టికెట్ తీసుకొని అక్కడ చెకింగ్ అయిపోయాక ఇంకా లోపలికి వెళ్ళాలి, బోటింగ్కి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు. బట్ నాకు లుంబిని పార్క్లో పెద్దగా జనం కనిపించలేదు, ఎందుకో ఏంటో తెలియదు, అందుకని నేను దాని వీడియో తీయలేదు. సో నేనైతే వచ్చిన పర్పస్ అయితే బోటింగ్ కాబట్టి అది చూపిస్తున్నా. నా బ్యాక్ సైడ్ ఉంది చూసారా, అదంతా పార్క్ అనమాట. అక్కడ కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్, షాపింగ్ ఇంకా ఎక్సెట్రా చాలా ఉన్నాయన్నమాట. అండ్ బోట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు అంట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే పార్క్ టైమింగ్స్ కూడా అదే సేమ్ టైమింగ్స్. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి పార్క్కి 20 రూపీస్. అండ్ బోట్కి వచ్చేసి స్వీట్ బోట్కి ఏమో 500 రూపీస్ అంట, నార్మల్ బోట్కి ఏమో 50 రూపీస్. సో మేమైతే 50 రూపీస్ది తీసుకున్నాం. ఇక్కడ కూడా ఫుడ్ కోర్స్, కొన్ని స్టాల్స్ అండ్ షాపింగ్ కూడా ఉంది. అండ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే. అంటే టూరిజం అలా వచ్చిన వాళ్ళు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. చాలా డెవలప్ అయినట్టుంది, కాకపోతే ఇంకా కొంచెం డెవలప్ చేస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ పర్సనల్గా. ఇంక మేమైతే టికెట్ తీసుకొని వచ్చేసినాం, ఇంకా లోపలికి వెళ్ళిపోదాం రండి. ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కినా నేను బోటు, అప్పుడు నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు. బట్ ఇప్పుడు ఇప్పుడు ఎక్కుతున్నా ఇన్నాళ్ళకి. సో చాలా అంటే ఈ ఫీల్ నాకు కొంచెం ఎగ్జైటెడ్గా, కొంచెం భయంగా ఉంది. ఎందుకు అని అంటే బికాజ్ నాకు వాటర్ అంటే చాలా భయం అనమాట. అందుకని చెప్పేసి నేను ఎక్కువ వాటర్ ఉన్న ప్లేస్ని చూస్ చేసుకోను అనమాట. అంటే ఇష్టపడను, చూడటానికి ఇష్టపడతాను, కానీ నేను అక్కడ వెళ్ళి అంటే నాకు ఏదో భయం ఉంటుంది కొంచెం. కాకపోతే ఇంకా పద్దాకులో భయపడితే ఎట్లా చెప్పండి, అందుకే ధైర్యం చేసి ఈరోజైతే బోట్ ఎక్కేసా. అందుకే నా ఫేస్ చూసారా, భయంగా వింతగా ఉంది. సో అది వేరే విషయం, ఇంక అది పక్కన పెట్టేస్తే బోట్ ఎక్కాను. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. ఇక మనల్ని బోట్ వచ్చేసి అక్కడ బుద్ధ విగ్రహం ఉంది కదా, అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తుంది అనమాట. సో రండి ఎక్కేద్దాం బోటు. నేను ఎప్పుడో చిన్నపిల్లప్పుడు ఎక్కాను, అది నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు నేను ఒక పిల్లతో ఎక్కుతున్నా. ఇప్పుడు ఇది మాత్రం బాగా గుర్తుంచుకుంటాను. మొన్నటి వరకు జాకెట్స్ ఇచ్చారంట, బట్ ఇప్పుడు జాకెట్స్ కూడా ఇవ్వట్లేదు, ఎందుకో తెలియదు. మరి మేము వచ్చిన వేళ విశేషమో ఏంటో తెలియదు, కానీ జాకెట్స్ అయితే ఇవ్వలేదు. ఇంకా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. స్టార్టింగ్లో కొంచెం భయం అనిపించింది, కానీ తర్వాత చాలా బాగుంది. అసలు భయం ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు అర్థం కాలేదు, అంత బాగుంది అనమాట. ఎందుకంటే చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేమే కాదండి, బోట్లో మా వెనకాల ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా వీళ్ళు సాంగ్స్ పెట్టి మంచిగా ఎంటర్టైన్ చేస్తూ తీసుకొని వచ్చారనమాట. బట్ నేను సౌండ్స్ అయితే వదలటలేదు, అంటే మీకు వినిపించట్లేదు. ఎందుకు అని అంటే కనుక నాకు కాపీరైట్ పడుతుంది. మరి దాన్ని నాకు ఎట్లా చేయాలో ఏంటనేది అర్థం కావట్లేదు. ఇంకా కొంచెం తెలుసుకుంటాను, ఛానల్ కొంచెం ముందుకు వెళ్తే డెవలప్ అంటే కాస్త నేర్చుకుంటాను. నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. కాబట్టి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రిప్షన్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. దాని ద్వారా ప్లీజ్ నేను ఇంకొంచెం ముందుకెళ్ళడానికి మీరు నాకు అవకాశం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో ఇండియాస్ లార్జెస్ట్ మోనలిస్ట్ స్టాచ్యూ అనమాట ఇది, అంటే ఏకశిలా విగ్రహం అనమాట. బుద్ధ స్టాచ్యూ అనేది గణపతి స్థపతి ఆధ్వర్యంలో 40 మంది
శిల్పులు ఒక గ్రానైట్ రాయి నుంచి చెక్కారనమాట. దీన్ని రాయగిరి నుంచి 192 చక్రాలతో 60 కిలోమీటర్ల దూరం వరకు ఒక పెద్ద బండి మీద దీన్ని తీసుకొని వచ్చారనమాట. ఇది December 1st, 1992లో స్థాపించారనమాట. స్టాచ్యూ హైట్ వచ్చేసి 17 మీటర్స్ అంటే 55 ఫీట్స్ ఉంటుంది. ఇంకా వెయిట్ వచ్చేసి 320 టన్స్ ఉంటుందన్నమాట. సో ఎట్టకేలకి ఇదిగోండి ఈ విగ్రహం దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇది దీని చరిత్ర. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం బోట్ దిగేసి లోపలికి వెళ్ళి ఫొటోస్ దిగి ఇంకా ఇవన్నీ ఒక రౌండ్ వేసుకొని వచ్చి మళ్ళీ బోట్లో ఎక్కితే హ్యాపీగా మళ్ళీ ఇక్కడ నుంచి బోట్ మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడికి తీసుకొని వెళ్తుంది అనమాట. సో చూసారు కదా ఈ స్టాచ్యూ అనేది ఎంత బాగుందో. సో ఇండియాస్ లార్జెస్ట్ విగ్రహం అనమాట బుద్ధాస్. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతారు. మా పాపని అయితే కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోయింది. చూసినారా, ఫోటో పోజ్ కోసం నుంచున్నాను, బట్ ఇంత గోల చేసేసరికి ఆ ఫోటో ఆయన వెళ్ళిపోయాడు కూడా. మా ఆయనకి చిరాకు వచ్చినట్టుంది మా పాపను చూసి. ఇంకేం చేస్తాం చెప్పండి, అక్కడ ఉన్న వాళ్ళతో ఫొటోస్ దిగామన్నమాట. సో ఇంక ఇది విషయం. ఒక రౌండ్ వేసేసాం మొత్తం. ఇక్కడైతే చిట్టితల్లి ఏడుస్తుంది. బికాస్ కోపం వచ్చి నేను ఒకటి పీకాను, అందుకని చెప్పి ఏడుస్తుంది అనమాట. ఇక్కడ నుంచి చూస్తే కనుక చూసిన హైదరాబాద్ సిటీ ఎంత అందంగా కనిపిస్తుందో, అసలు ఎంత బాగుందో. మనకి ఇక్కడ నుంచి చూస్తే సెక్రటరేట్ అండ్ ఇక్కడ మనకి ఏంటిది ఫ్లాగ్ ఉంది కదా, ఆ ఫ్లాగ్ చూసారు ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ ఇటు బిర్లా మందిర్, ఇవన్నీ బాగా కనిపిస్తున్నాయి. చాలా బాగుంది వ్యూ. ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు మంచిగా. అండ్ టూరిజంకి వచ్చే వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంక ఇక్కడ నుంచి బోట్ ఎక్కేసి మనం వచ్చిన ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి చార్మినార్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చిన్న షాపింగ్ ఉందని ముందే చెప్పాను కదా, బట్ చార్మినార్ వీడియోస్ మన దాంట్లో చాలానే ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇక్కడ ఓవర్గా స్కిప్ చేసేసాను. అసలు వీడియో తీయాలి అని అనుకోలేదు, బట్ వచ్చాను అని మీకు చెప్పడం కోసం ఈ చిన్న క్లిప్ తీసాను అనమాట, 40 సెకండ్స్. అండ్ ఇంకొకటి ఇక్కడికి వచ్చేసి షాపింగ్ కంప్లీట్ చేసుకొని మంచిగా ఫుడ్ తిన్నామన్నమాట. చాలా రోజులకి మన ఇండియా అంటే గుంటూరు ఫుడ్ తిన్నట్టు అనిపించింది. మీల్స్ అంత బాగున్నాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి. అంటే నేను వచ్చి 5 డేస్ పైన అయింది, అందుకని చెప్పేసి ఇంటి ఫుడ్ తిన్న ఫీలింగ్ వచ్చింది ఇక్కడ ఫుడ్ తింటే. అందుకే చెప్పాను చాలా రోజులకి అని చెప్పేసి. ఇంకొకటి పిల్లల్ని వేసుకొని అస్సలు రాకండి అబ్బా, ఎందుకంటే వాళ్ళకి తెలిసినాక వస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ చార్మినార్ దగ్గర నడవాలి అని అంటే మనమే నడవలేము, పిల్లలు అయితే ఇంకా అసలు నడవలేము. చిట్టితల్లి అయితే మంచిగా సతాయించింది. ఎంతలా సతాయించిందంటే కాళ్ళు నొప్పులు అంటది, ఆకలి అంటది, అదంటది, ఇదంటది, వాష్రూమ్ అంటది. బాబాయ్ పిచ్చిగా ఇసుకిచ్చింది. అయినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ ఎంజాయ్మెంట్తో పోలిస్తే ఆ విసుగు పెద్ద కష్టమేం కాదు. సో మంచి వీడియోస్ వస్తున్నాయి. నెక్స్ట్ డే మంచి వ్లాగ్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.